ఎప్పుడు మాట్లాడు మైండ్ బాగాలేదు ఇలా చెప్పేవాళ్ళు మనకు కొంతమంది ఉంటారు మన చుట్టుపక్కల. నువ్వు ఫోన్ చేయి, నా మైండ్ బాగాలేదు ఇప్పుడు కాల్ చేయొద్దు అంటాడు. కలుద్దామా అంటే నాకు మైండ్ బాగాలేదు ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు, నేను కలవలే అంటాడు. ఒకవేళ నీకే అలాగుంటే నిజంగానే నీకు మైండ్ బాగాలేదా, లేదంటే ఊరిని బయటికి చెప్తున్నావా తప్పించుకోవడానికి? ఒకవేళ నిజమైతే కనుక నువ్వు దాంట్లోంచి బయటపడాలని కోరుకుంటున్నావా? దానికి రీజన్ ఏంటో ఫైండ్ అవుట్ చేసావా? ఆ రీజన్ గనక నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే గనక, ఎందుకంటే వరల్డ్ లో 98% మనిషికి ఉన్న ఛాలెంజెస్ కి కారణం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఒకవేళ అదే కారణం అయితే గనక నువ్వు ఖాళీగా ఉంటే ఏదో ఒక ఆపర్చునిటీ టేకప్ చేయి, ఏదో ఒక వర్క్ టేకప్ చేయి. అంతేగాని ఎలాన్ మస్క్ వచ్చి నీకు జాబ్ ఇవ్వాలి, ఎలాన్ మస్క్ తో పార్ట్నర్షిప్ చేయాలని దానికోసం వెయిట్ చేయకు. ఒకవేళ ఆల్రెడీ నువ్వు చేస్తూ స్టిల్ నీకు ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఉన్నాయంటే, అదే నువ్వు డిస్టర్బ్ అవడానికి ప్రతిసారి ఈ మాట చెప్పడానికి కనుక కారణం అయితే, నువ్వు చేస్తున్న దానికి ఇంకోటి ఏదైనా యాడ్ చేయి. ఇప్పుడున్న సోషల్ మీడియా ఏరాలో ఏదైనా ఆపర్చునిటీ నువ్వు పార్ట్ టైం రోజుకు 3-4 అవర్స్ కేటాయించి కూడా చేయొచ్చు. స్కిల్స్ నేర్చుకోవడానికి ఉన్నాయి, ఆ స్కిల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, వెతుకు దొరుకుతాయి. అంతేగాని ఇలాగే ఎప్పుడు చూసినా మైండ్ బాగాలేదు అని చెప్పుకుంటూ కూర్చుంటే, మార్క్ మై వర్డ్స్, దీనికన్నా వర్స్ట్ సిచ్యువేషన్కి వెళ్తావు కమింగ్ డేస్ లో. ఇంకా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇంకా రెండో ముఖ్యమైన పాయింట్, ఎవరైతే నీ ఫ్రెండ్స్ నిన్ను దీంట్లోంచి బయటపడేయడానికి ప్రయత్నిస్తున్నారో, బహుశా ఈ రీల్ షేర్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, కమింగ్ డేస్ లో నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా ఇలాగే ఉంటే వాళ్ళను కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ఇది నిజం అవుతుంది, కావాలంటే గుర్తు చేసుకో.